వైకాపా నగర ప్రధాన కార్యదర్శి సరగడం సన్నీరావును గురువారం ఓ బాధితుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. పాటి మీద సత్యరాజ్ అనే వ్యక్తి 60వ వార్డు అశోక్ నగర్లో నివాసం ఉంటూ కోరమండల్ కంపెనీలో ఒప్పంద కార్మికుడిగా కాంట్రాక్టర్ వద్ద పనులు నిర్వర్తించేవాడు. గత సంవత్సరం తన విధుల్లో భాగంగా పనులు నిర్వర్తిస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కిందకు జారిపడటంతో తలకు పెద్ద గాయం తగలడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే కంపెనీ యాజమాన్యం హాస్పిటల్లో తరలించి చికిత్స చేయడం జరిగింది. చికిత్స అనంతరం బాధితుడు సత్యరాజుకు ఎడమచేయి పక్షపాతం, నోరు మాటలు రాక పడిపోవడంతో పాటుగా ఒక కన్ను కూడా పూర్తిగా దెబ్బతిని చూడలేని పరిస్థితుల్లో ఉండగా అదే సమయంలో కోరమండలి యాజమాన్యం సత్యరాజుకు అతి తక్కువ నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం జరిగిందని, ప్రతి నెల పింఛన్ కూడా ఇస్తానని కోరమండలి యాజమాన్యం ఒప్పుకుందని, సంవత్సరం కావచ్చినా కానీ ఇంతవరకు పింఛన్ ఇవ్వకపోగా కనీసం అర్హత తగ్గ ఉద్యోగ భద్రత కూడా కల్పించలేదని, తన కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని బాధిత కుటుంబ సభ్యులు సరగడం పత్నిరావును తమ ఆవేదనను తెలియజేశారు. సీతమ్మధార దగ్గర ఉన్న అల్లూరు సీతారామరాజు ఫ్యాక్టరీ దగ్గర నుంచి మ్యారిట్ హోటల్ వరకు కూడా 34,75,00,000 రూపాయల నిధులతో ఒక 3 వర్క్ని 4 వర్క్స్ కింద డివైడ్ చేసి 8 crores ఒక 2 వర్క్స్ 9 crores కింద ప్రభుత్వానికి పంపించడం జరిగింది. రేపు ట్యూస్డే కల్లా అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర కూడా అప్రూవల్ అయ్యి పోర్ట్ ఫండ్స్ అయ్యి సిఎస్ఆర్ ఫండ్స్ ప్రపోజల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రేపు ఫిబ్రవరి 23, 24 తారీఖుల్లో 34,75,00,000 రూపాయలకు సంబంధించి ఒక అద్భుతంగా ఇంటర్నల్ రోడ్స్లో, ఎందుకంటే మన బీచ్ రోడ్డు లేకపోతే కొన్ని జంక్షన్స్లో సిరిపురం జంక్షను లేకపోతే ఆసిలిమెట్ట జంక్షను ఇలాంటి జంక్షన్స్ని ఇప్పటివరకు కూడా మనం మోడల్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 34,75,00,000 రూపాయలతో సిఎస్ఆర్ షాట్యూ నుంచి మ్యారిట్ వాటి వరకు కూడా అద్భుతంగా ప్రతి ఒక్కరూ కూడా రోడ్ని ఆయనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఆ రోడ్లో వచ్చే బస్ స్పేస్ కానీ, లైటింగ్ కానీ, పేమెంట్స్ పెట్టి ఫుట్పాత్స్ కానీ, ప్లాంటేషన్ కానీ ఒక అద్భుతంగా ఉండే విధంగా ఇంటర్నల్ రోడ్స్లో సుందరంగా ఆ రోడ్డు చాలా అద్భుతంగా చేశారని, ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 51వ వార్డు నుంచి 14వ వార్డు వరకు ఈ వార్డులు అందరికీ సంబంధించి 1,90,000 పాపులేషన్. ఈ 1,90,000 పాపులేషన్ కూడా సౌకర్యవంతంగా ఉండేగా అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 51వ వార్డులో మీరే చూశారు. అంటే ఇక్కడ మాజీ శాసనసభ్యుడు ఒక ఆయన 2014 నుంచి 2019 వరకు ఉన్న మాజీ శాసనసభ్యుడు, బీజేపీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు ఒక ఆయన మాట్లాడింది. అంటే మరి ఎందుకు ఆయనకి ఏమైనా శరీరం సహకరించక అభివృద్ధి కనపట్టలేదో, ఇతరత్ర ఏమైనా సమస్యలు ఉన్నాయితే నాకైతే తెలియదు. లేకపోతే కింద చూసి నల్లలేకపోవటము, పైకి చూసి కింద చూడకుండా పైకి మాత్రమే చూసి నడుస్తారో తెలియదు. మొన్న ఎక్కడో కామెంట్ చేస్తూ రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఆయన మాట్లాడటం జరిగింది. ఒక్కసారి శరీరాన్ని అన్ని రకాలుగా కూడా సహకరించే విధంగా తయారు చేసుకుని భూమి మీద నడుస్తూ భూమి వైపు చూసి నడిస్తే ఇక్కడ అభివృద్ధి ఏంటనేది కనపడుతుంది. పైకి చూసి సహకరించిన విధంగా నడిస్తే కనుక ఇక్కడ అభివృద్ధి ఆయనకి కనిపించదు. వాళ్ళు కనిపించినా కళ్ళున్న కబోదులు అని అంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా కళ్ళుండి చంద్రబాబు నాయుడికి మంచి కనపడదు, చంద్రబాబు నాయుడికి అభివృద్ధి కనపడదు, చంద్రబాబు నాయుడు సంక్షేమం కనపడదు. ఎందుకంటే సంక్షేమం అన్నా, అభివృద్ధి అన్నా, పేదవాడు అభ్యున్నతి అన్నా చంద్రబాబు నాయుడికి నచ్చదు. ఈయనకి చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు. ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యుడు చంద్రబాబు నాయుడికి రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడైతే, మాజీ శాసనసభ్యుడు విష్ణుకుమారాజు విశాఖపట్నానికి సంబంధించి ఎప్పుడు అతని ధోరణి ఎప్పుడు అంతే. జెండా బీజేపీది, ఎజెండా తెలుగుదేశం పార్టీది, మైకు బీజేపీది, మైకులో మాట్లాడే మాటలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో పెద్ద ఎత్తున వందలాది కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకొని బాగా లబ్ధి పొంది బీజేపీ పార్టీలో ఉంటూ చంద్రబాబు నాయుడు పవర్గా వ్యవహరించేది. అలాంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధిని తప్పుని తప్పుగా ఎత్తి చూపిస్తే మేము దేనికైనా సిద్ధం. మేము ఎవరిని ఎలాంటి చేసినా ఎక్కడ కూడా మాలో తప్పు అంటూ ఉంటే విమర్శని మేము స్వాగతిస్తాం. ఎందుకంటే సిద్ధశుద్ధితో ఈరోజు మా కార్పొరేటర్స్ కానీ, మా నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సిద్ధశుద్ధితో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా అభివృద్ధి కోసం వెచ్చిస్తూ ఉన్నాం. కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మేము మాట్లాడతాం. మేము కనుక మా కార్యకర్తలని లేకపోతే ప్రజల్ని ఒక్క చూపు చూడండి అంటే మీరు ప్రచారం కూడా చేయలేదు. మీ ప్రచారం ఎలా సాగుతుందో మనం చూసాం. తడి చెత్త పొడి చెత్తకి ఏ విధంగా అయితే జీవీఎంసీ అధికారులు ఒక ప్రోటోకాల్ పెట్టుకుని 20 మందిని వేసుకుని తిరుగుతారో మీ ప్రచారం కూడా అలాగే సాగుతుంది. రెగ్యులర్ బ్యాచ్, పెయిడ్ బ్యాచ్. మాది అలా కాదు, ప్రజల్లో ఉన్నాం. ఏదేమైనా
రాజకీయాలు అనేవి ఎలక్షన్ వరకే. అభివృద్ధి విషయంలో మేము ఎప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రజలతో మమేకమై ప్రతి సమస్యని ఏ విధంగా అయితే అర్హత ఉన్న చివరి లబ్ధిదారుల వరకు సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నామో, మౌలిక వసతులకు సంబంధించి కూడా అదే చిత్తశుద్ధితో మేము పనిచేస్తున్నాం. మరొకసారి ఈ వార్డు అభివృద్ధికి ఆహరణతో కృషి చేసిన రేవి వెంకటరమణ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులు, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు పేడ రమణ కుమార్ గారికి, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ రేవి వెంకటరమణ గారికి, కార్పొరేటర్స్ రాష్ట్ర పైడి శ్రీనివాస్ గారికి, అల్లు శంకర్రావు గారికి, అదేవిధంగా బావులపల్లి ప్రసాద్ గారికి, కృష్ణారావు మాస్టర్ గారికి, జేసీఎస్ కన్వీనర్ అమర్ గారికి, దమయంతి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ వార్డులో ఉన్న నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా పేరు పేరున చిన్న రోడ్డు ఉంది. 51వ వార్డులో మేము కార్పొరేటర్ అయ్యే 2.5 సంవత్సరాల సందర్భంగా ఈరోజు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా ఎక్కడ చూసినా ఇంటర్నల్ రోడ్స్ కానీ అదేవిధంగా ఇక్కడ అభివృద్ధి పనులు అనేది ఎక్కడ జరగలేదు. మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అలాగే మా ఉత్తర నియోజకవర్గం కేకే రాజు గారు ఆధ్వర్యంలో సుమారుగా ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ఏం చేసేవి తెలియదు, కానీ మేము వచ్చిన తర్వాత 25 కోట్ల పనులు ఇక్కడ వార్డులో జరిగాయి. అదే రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా మాకు 2.5 సంవత్సరాల కాలంలో కూడా ఇంకా అభివృద్ధి అనేది పరుగులు పెట్టిస్తాం. ఇప్పుడు వరకు చెప్తున్న ఏదో శాసనసభ్యులు చెప్తున్నారట రోడ్లు కనపడలేదు. వాళ్ళు చేసింది రోడ్లు వేయలేదని కాబట్టి కనపడలేదు. మేము వచ్చిన తర్వాత రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కానీ, అదేవిధంగా ఎక్కడ చూసినా సరే ఇక్కడ పార్కులు చూడండి, పార్కుల్లో చూసిన ఓపెన్ జిమ్లు కానీ ఏది చేసినా అభివృద్ధి అనేది ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అదేవిధంగా అభివృద్ధితో పాటు సంక్షేమం అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సహకరించడంలో మా సమన్వయకర్త గారు, అదేవిధంగా మా మేయర్ గారు, అదేవిధంగా మా ప్రభుత్వం నుంచి కూడా సహాయ సహకారాలు అందించడం వల్ల నేటికి ఈరోజు వరకు కూడా మా అభివృద్ధి పనులు అనేది ప్రజల గుండెల్లో, ప్రజలు మాకు ఏదైతే మేము గెలిపించారో వాళ్ళ ఆశయాల్లో మేము కొనసాగించడంలో ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.